వీళ్ళకి కొంచెం కూడా నీతి, నిజాయితీ, ఒక ధర్మం, ఒక న్యాయం, ఆడపిల్లలు, గిరిజనులు, దళితులు అని ఏమీ ఉండదు. వాళ్ళను బజారు చెయ్యాలి. ఎంత దారుణం అంటే ఈ సంవత్సరం 4 నెలల నుంచి నన్ను టార్గెట్ పెట్టుకున్నారు. నన్నే కాదండి, ఒక 3 మహిళా మంత్రులు ఉన్నాం. నేను కానీ, అనిత గారు కానీ, సవిత గారు కానీ, మమ్మల్ని టార్గెట్ ఏదో ఒకటి రాయటం, లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులను రాయటం, లేదా బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం క్యాస్ట్ పరంగా ఎస్టీలో ఎస్సీలు అవుతారో, బీసీలు అవుతారో, డబ్బు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం. ముఖ్యంగా నన్ను కానీ, నా కుటుంబాన్ని కానీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి. అంతేగాని చిన్నపిల్లలైన నా ఇంట్లో నా పిల్లల మీద మీరు ఇలాగ పెట్టడం వల్ల మీకేంటి ఉపయోగం? మీరు రాక్షసానందం పొందుతున్నారు తప్ప ఏం ఉపయోగం మీకు చెప్పండి? ఈరోజు మీరు చేస్తున్నటువంటి యాలిగేషన్స్ అన్నీ కూడా నేను పోలీసులకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్కి పంపించమని కూడా చెప్పాను. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు, కంప్లైంట్ చేసిన అందరి ఫోన్లు సైబర్ క్రైమ్కి పంపిస్తే అక్కడ మీకు తేలిపోతుంది అంతాను. అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. కానీ మీరు ఇంతకు పూర్వం 2-3 సార్లు పప్పులో కాలేశారు. అలాగే మీతో పాటు సాక్షితో పాటు ఇంకొక టీవీ కూడా ఇలాగే నా మీద ప్రచారం చేశారు. వాళ్ళు పప్పులో కాలేసామని చెప్పి ఒప్పుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను తప్పు చేశానని కానీ, నా బిడ్డలు తప్పు చేశానని కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అన్నీ మార్ఫింగ్ ఆధారాలే. అవి తీసుకెళ్ళి ఇస్తున్నారు. మార్ఫింగ్ ఆధారాలతో మీరు ఏం చేయగలుగుతారు? మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా? బెదిరించాలనుకుంటున్నారా? ఒక గిరిజన మహిళనైన నేను, నా బిడ్డ, మమ్మల్ని మీరు బెదిరించాలనుకుంటున్నారా? ఏ విధంగా బెదిరించాలనుకుంటున్నారు మీరు? అంటే ఏదో ఒక కంప్లైంట్ పెడితే వాళ్ళే నోరు మూసుకొని ఊరుకుంటారనే. ఈరోజు సాలూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది అని అంటే మా చంద్రబాబు నాయుడు వల్ల జరుగుతుంది. మా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తున్నటువంటి నిధుల వల్ల జరుగుతుంది. మా లోకేష్ బాబు గారు నాకు ఇస్తున్నటువంటి ఒక ఉత్సాహం, ఒక మోటివేషన్ వల్ల జరుగుతుంది. ప్రతి గ్రామం కూడా మీరందరూ చూస్తుంటారు, ప్రతి గ్రామం కూడా నడిచి వెళ్తున్నాం. ఎందుకంటే రహదారులు లేవు. అలాంటి వాటికి రహదారులు వేస్తున్నాం. డోలీ మోతలు తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఆ రోజు మేము 14-19లో హాస్పిటల్ శంకుస్థాపన, 100 పడకల శంకుస్థాపన చేస్తే కనీసం ఒక పైసా నిధులు కూడా ఇవ్వకుండా గత 5 సంవత్సరాలు ఒక ఉప ముఖ్యమంత్రి మా నియోజకవర్గం ఉన్నా వదిలేశారు మీరు. నేను ఈరోజు దానికి నిధులు తీసుకొచ్చి హాస్పిటల్ పూర్తి చేశాను. సంవత్సరం 3 నెలలు అయింది. వచ్చే నెల నేను దాన్ని ప్రారంభోత్సవం పెడుతున్నాను. అలాగే రోడ్లు, నేను ఈరోజు మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్లు కావాలని పవన్ కళ్యాణ్ గారిని అడిగితే, అన్న నాకు మాట ఇచ్చి మీకు మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తామని చెప్పి ఒకసారి మా నియోజకవర్గం కూడా వచ్చి చూశారు. చూసి ఒక రోడ్డుకి శంకుస్థాపన చేసి కూడా వచ్చారు. అంటే ఇలాంటి పెద్దలు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, విద్యాశాఖ మంత్రి లాంటి పెద్దలు నాకు సపోర్ట్ చేస్తున్నారని, నేను నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నానని, ముఖ్యంగా అరకు పార్లమెంట్ అంతా కూడా డెవలప్ చేస్తున్నానని, ఎస్టీ మంత్రిగా ఎస్టీలకు ఇంతకు పూర్వం మీరు ఏవైతే ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు పూర్తిగా తప్పించి గిరిజనులందరికీ కూడా ఇంతకు పూర్వం మీరు ఏవైతే 18 పథకాలు తీసేశారో ఆ పథకాలన్నీ కూడా ఒకటికొకటి పునరుద్ధరిస్తున్నాం. ఈరోజు హాస్టల్స్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒకటికొకటి అన్నిటికీ ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వటం కానీ, అన్నిటికీ అందరికీ కూడా మంచి భోజనం పెట్టడం కానీ, యూనిఫామ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మౌలిక సదుపాయాల కల్పనకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు తట్టుకోలేక నియోజకవర్గంలో ఉనికి కోల్పోతుందని కొంతమంది పెద్దలు స్టేట్లోనే వాళ్ళు నాశనం అయిపోతున్నారని ఇప్పుడు ఈ సాక్షి పేపరు, సాక్షి టీవీ ఏవైతే ఉన్నాయో, నిన్న మా జనాలు మీరు చూసుంటారు. దాదాపు 300-400 మంది జనాలు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మా మేడం గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారని కార్యకర్తలే స్వయంగా బయటకు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే మేమందరం కలిసి పని చేసుకుంటున్నాం. మేమందరం తారతమ్యాలు లేకుండా అందరూ అన్నదమ్ముల జిల్లా పని చేసుకోబట్టే ఈరోజు సాలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధిని చూడలేక మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను మీరేం మాట్లాడాలంటే మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఊరుకోను.
ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఈ రేపు తెలుస్తుంది కదా, వారం రోజులో 10 రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదనే ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని దూరను, మీరు చెయ్యండి అని చెప్పాం. పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. పోలీసులకు వారం రోజుల్లో 10 రోజుల్లో తేలిపోద్ది కదా, సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా. వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను. ఎందుకో తెలుసా, నా మీద మీరేం అలిగేషన్ చేసినా నేను పడతాను, కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడను. నా బిడ్డలు చదువుకుంటున్నారు, నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్లో నాలికలాగా మా ఆడపడుచులాగా ఉంది అని నా కార్యకర్తలు నన్ను అందరూ కూడా ఎంతో అభిమానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి, నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, ఎలా కావాలంటే అలాగే ఇబ్బంది పెట్టండి. మీరు ఏం మాట్లాడితే నేను సమాధానం చెప్తాను, మీరు ఏమడిగా నేను సమాధానం చెప్తాను. నా బిడ్డలు ఇందులో ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది నిరూపణ ఎలాగా కాదు, నాకు తెలుసు, నా బిడ్డ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవ్వరు కూడా ఇది నిజమా అని అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ కూడా. నా బిడ్డను మీరు కావాలి అని హ్యూమిలేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. సరే, ఈరోజు రేపు ఎల్లుండు 2-3 రోజులు నేను నా కొడుకు మేము ఇబ్బంది పడితే పడతాం. నేను ఇబ్బంది పడను, ఎందుకంటే నాకు ఇలా దెబ్బలు 10-25 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయినాయి నేను. కానీ నా బిడ్డ 25 సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ తెలుస్తుంది వారంకో 10 రోజులకో, అప్పుడు చెప్తాను నేను. ఎవరు కేసు పెట్టారు, ఎవరు పెట్టించారు అన్నీ బయటకు వస్తాయి పోలీసుల ద్వారా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం న్యాయం తన పని తను చేసుకెళ్తుంది గ్యారంటీగా.